అందరికీ నమస్కారం. ఈరోజు కరివేపాకు పొడి చేసి చూపిస్తున్నా. వేడి వేడి అన్నంలో ఆవు నెయ్యి ఒక స్పూన్ వేసుకొని, 2 స్పూన్ల వరకు ఈ కరివేపాకు పొడి వేసి, మొదటి 2 ముద్దలకి తినండి. మన హెయిర్‌కి, హెల్త్‌కి చాలా మంచిది కరివేపాకు అనేది. అందరికీ తెలిసిన విషయం అది. బయట ఒకసారి స్వీట్ షాప్‌లో తీసుకున్నాను ఈ కరివేపాకు పొడి. సరే టేస్ట్ చేద్దాం ఎలా ఉంటదని. మనం ఇంట్లో చేసిన దానికి, అది కూడా ఫేమస్ స్వీట్ షాప్. ఆ షాప్‌లో తెచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఇంట్లో చేసుకుంటే తక్కువ ఖర్చు అయిపోతుంది. చాలా టేస్ట్‌గా ఉంటది. పెద్ద కష్టమైన పని కూడా కాదనమాట ఇది. మనం ఒకసారి చేసి పెట్టుకుంటే 3 మంత్స్ వరకు మొదటి 2, 3 ముద్దలకి ఈ కరివేపాకు పొడి వేసుకొని తింటే మన హెయిర్‌కి చాలా మంచిది. అందరికీ తెలిసిన విషయమే కదా అది. ఆవు నెయ్యి, కరివేపాకు పొడి ఈ కాంబినేషన్ మాత్రం అలవాటైన వాళ్ళకి చాలా మంచి కాంబినేషన్ అనిపిస్తది. కమ్మగా ఉంటది టేస్ట్ కూడా. ఇందులో వేసిన శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర అవి కరెక్ట్‌గా వేగేటట్టు చూసుకుంటే చాలా కమ్మగా మంచి రుచొస్తది. ఎక్కువ మాడిపోకూడదు. అలాగని వేగకపోయినా టేస్ట్ రాదనమాట. సమానంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కమ్మగా మంచిగా వస్తది టేస్ట్. ఈరోజు నాన్ వెజ్ ఇంట్లో వండాల్సొచ్చింది. ఆ రోజు నేను తినననమాట. ఇంక నా కోసం కొంచెం కరివేపాకు పొడి, ఆలు ఫ్రై, పెరుగన్నంతో నా లంచ్ అయిపోయింది. ఈ పొడి కోసం నేను ఇంట్లోనే కరివేపాకు కొంచెం వచ్చిందనమాట మాకు. అదే తీసుకున్నాను. బయట తెచ్చే పనైతే కొంచెం పెద్ద సైజు కట్టలు 2 కట్టలు తెస్తే సరిపోతుంది. నేను చూపించే క్వాంటిటీ పప్పులకి. ఈ మధ్యన వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలకి కొంచెం మంచిగానే వచ్చింది కరివేపాకు. కరివేపాకు చెట్టు రావడానికి చాలా టైం పడతది. ఇందులో వర్షాలు పడితే మాత్రం వస్తది. మనం కోస్తుంటేనే అది పెరుగుతుంటదనమాట. 2 కట్టలకు సరిపోయే విధంగా కొంచెం పెద్ద సైజు కట్టలయ్యేటట్టు ఇలా కోసి తెచ్చుకున్నాను. ఇది మంచిగా కడిగి ఒక పేపర్ మీద పెట్టి ఆరబెట్టేసేయాలి. మంచిగా ఆరిన తర్వాత ఒలిచి పక్కకు పెట్టేసుకోవాలి. కరివేపాకు మొక్క ఎవరికైనా ఇంట్లో ఉంటే మాత్రం అది కరివేపాకు మంచిగా ఆకొచ్చింది అనుకునే కొమ్మలు మాత్రమే విరిచేసుకోవాలనమాట. పక్కన నుంచి అలా వస్తుంటాయి. చిగురు చిగురు ఇరవకుండా మనకు మొత్తం ఆకు రెడీ అయిపోయిందనుకునే కొమ్మల్ని అలా ఇరుస్తుంటే పక్క నుంచి అలా కొమ్మలొచ్చేసి మంచిగా ఆకొస్తది. ఇదైతే మా తోటికోడలు చెప్పింది. అలా ఇరుస్తుంటేనే మంచిగొస్తది శ్రీదేవి అని. ఇంక అప్పటి నుంచి నేను అదే విధంగా చేస్తున్నాను. మా భవిష్య నాకు హెల్ప్ చేస్తుంది. మా చిన్న తమ్ముడు కూతురు తను. మాకు దగ్గరలోనే స్కూల్ అనమాట. వారానికి 10 రోజులకోసారి అత్తయ్యకి రావడం అంటే చాలా ఇష్టం. ఇంకా స్కూల్ నుంచి వచ్చింది. ఫ్రెష్ అయిపోయింది. అయిపోయి ఇంక అన్నం తినేసేయమ్మా అంటే, లేదు లేదు ఇది ఒలిచేసి తిందాం అత్త అని చెప్పేసి అంటుంది. సరే అని ఫాస్ట్‌గా తను నేను ఇద్దరం కలిపి ఒలిచేసాము. అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ పుట్టిన పిల్లనమాట తిను. అసలు చాలా మంచిగా అనిపిస్తది తన బిహేవియరు. సేమ్ మా నాన్న బిహేవియర్ లాగా అనిపిస్తుంటది మాకందరికైతే తిన్ని చూస్తుంటే. అందరితో ఎఫెక్షన్‌గా ఉంటది. స్కూలుకెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు చేతులు మొహం కడుక్కుంది. ఉదయం అమ్మేసినట్టే 2 జడలెయ్యి అత్త అని చెప్పేసి అడిగింది. సరే అని 2 జడలేసిన తర్వాత తినేసేయమ్మా అంటే, లేదు లేదు ఒలుద్దామని చెప్పేసి ఒలుస్తుంది. ఒక్క ఆకు కూడా బయట పోకుండా చాలా నీట్‌గా ఒలిచిపెట్టింది. ఈ ఆకంతా ఫ్రై చేసుకోవడానికి ఐరన్ కడాయి తీసుకున్నాను. కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతుండగా ఆకు కొంచెం పట్టుకొని ఇలా నలిపితే నలిగే విధంగా ఉండాలనమాట. ఈ విధంగా ఆకు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. కారం కోసం 25 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఏ వంట చేసినా అది కుదరడానికి, కుదరకపోవడానికి కారణం ఆల్మోస్ట్ ఇదే ఉంటది. ఎక్కువ ఫ్రై అయిపోవడం ఉంటది. లేకపోతే ఫ్రై కాకుండా కర్రీ ఉన్నా గానీ టేస్ట్ రాదనమాట. కరెక్ట్‌గా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటాయి. శనగపప్పు టీ గ్లాస్‌తో ఒక టీ గ్లాస్ తీసుకున్నాను. దానికంటే తక్కువ మినపగుండ్లు, దానికంటే తక్కువ ధనియాలు, ధనియాల కంటే తక్కువ జీలకర్ర. ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. చిన్న టీ గ్లాసులనమాట. టీ గ్లాసులతోని తీసుకున్నాను. చింతపండు ఒక 2 నిమ్మకాయల సైజంత తీసుకున్నాను. గళ్ళుప్పు టేస్ట్‌కి తగ్గట్టు తీసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. ఆ విధంగా వేసుకోవచ్చు. నేనైతే ఒక 50 గ్రామ్స్ వరకు ఉంటది. అలా తీసుకున్నాను. ముందు శనగపప్పు వేయించుకోవాలి. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత మినపగుండ్లు వేసి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ ఉంటది పొడనేది. పెద్ద సైజు కట్టలైతే 2 కట్టలకి టీ గ్లాస్ శనగపప్పు అలా తీసుకుంటే సరిపోతుంది క్వాంటిటీ కూడా. మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తది. పిల్లల స్టడీస్ కోసం మన దగ్గర నుంచి వేరే దగ్గరున్న, జాబ్స్ పరంగా వేరే దగ్గరున్న ఇలా పొడులు కూడా 2, 3 రకాలు చేసిస్తే ఒకవేళ ఎప్పుడన్నా వాళ్ళకి కుదరనప్పుడు పచ్చడ్ల బదులు ఇలా కొంచెం పొడి వేసుకొని తినేసి ఏ కర్డ్ రైస్ తిన్నా వాళ్ళకి సరిపోతుందనమాట. ఒకరోజు బద్ధకంగా ఉన్న వర్క్ ఎక్కువైనా గానీ హెల్తీగా తిన్నట్టుంటది. టేస్ట్‌గా కూడా తిన్నట్టుంటది. మనం చాలా గుర్తొస్తాం వాళ్ళకి పిల్లలకి.
బయట పెట్టేసినా 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఈ పొడి. వెల్లుల్లిపాయలు 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. గళ్ళుప్పు కూడా కొంచెం వేడి చేసి కొంచెం ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలనమాట. ఒక 2 నిమిషాల్లోనే ఫ్రై అయిపోతుంది. చింతపండు కూడా అన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలి. మామూలుగా అయితే ఎండలో పెడితే సరిపోతుంది. ఎండలో పెట్టకపోతే ఇలా కొంచెం వేడి చేసుకుంటే పొడి అనేది మంచిగా వస్తది. ఈ పొడి మిక్సీలో వేసేటప్పుడు కూడా ముందు ఆకు వేసుకోవాలి. అది అయిన తర్వాత ఈ పప్పుల పొడి వేసుకోవాలనమాట. అలా వేసుకుంటే చాలా మంచిగా గ్రైండ్ అవుతుంది. అన్నీ కలిపి వేసిస్తే ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటదనమాట. మంచిగా గ్రైండ్ అవ్వదు. ఇలా 1 బై 1 వేసుకుంటే మంచిగా గ్రైండ్ అవుతది. ఎండుమిర్చి మంచిగా నలిగిన తర్వాత ఇందులో కల్లుప్పు వేశాను. వేసి ఇంకొకసారి మిక్సీ ఆన్ చేసి తిప్పేసిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. ఫైనల్‌గా వెల్లుల్లిపాయ, చింతపండు కూడా వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ పొళ్ళు కూడా అందులో వేసి మిక్సీ వేసుకుంటే మంచిగా కలుస్తాయి అన్నీ. మనం చేత్తో కలిపే కంటే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా ఈ పొళ్ళు ఆల్రెడీ పొడి చేసి పెట్టాం కదా! అయన్నీ ఇందులో మిక్సీ జార్‌లో కొంచెం కొంచెం వేసుకుంటూ పొడి చేసుకుంటే ఈ విధంగా మంచిగా వచ్చేస్తది. ఫైన్‌గా అవుతుంది పౌడరు. మిక్సీ చేసిన తర్వాత ఒకసారి చేత్తో అంతా కలిపేసుకొని ఒక బాక్స్‌లోకి తీసేసి పెట్టేసుకోవడమే. 3 మంత్స్, 4 మంత్స్ వరకు నిల్వ ఉంటుందనమాట. మంచి టేస్ట్‌తో 3, 4 మంత్స్ కొంచెం మొదటి 2 ముద్దలకు తింటే చాలా మంచిది మన హెల్త్‌కి. నేను 2 ఇయర్స్ బ్యాక్ ఈ కరివేపాకు పొడి పెట్టాను వీడియో. అందులో వీడియో అంతా వచ్చింది. కాకపోతే అందులో ఎక్కువ అండి అన్నమాట. ఫస్ట్ వీడియోస్ చేయడం కదా! నాకు ఇంకా తెలియలేదు. మా చిన్నన్నయ్య అన్నాడు, "చెల్లి నువ్వు అండి అని అన్ని సార్లు అనాల్సిన అవసరం లేదు. నువ్వు మామూలుగా ఎలా చెప్తావో అలా చెప్పుకెళ్ళిపో" అని చెప్పేసి. కరెక్ట్ అనిపించింది మొన్న వీడియో చూసినప్పుడు. నా వరకు నేనైతే ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను. నా పని నేను చేసుకుంటూ, మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఎవరికీ ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి అన్ని రకాలుగా చూసుకుంటూ, నాకున్న టైంలో ఏది నేర్చుకుంటే నాకింకా ఉపయోగపడుతది ముందుకి అన్నట్టు నేనెప్పుడూ నేర్చుకుంటుంటాననమాట. ఏదో వంట చేశానా, తినేసానా, ఉన్నానన్నట్టు కాకుండా, కొంచెం క్రియేటివ్‌గా నా వరకు నేనేం చేయగలను, ఇంటికి సంబంధించిన వరకు, వంటకి సంబంధించిన వరకు చాలా వరకు నాకు తెలుసు. కాకపోతే అది ఎలా చేయాలో తెలీదనమాట. మా అబ్బాయి దగ్గరే నేర్చుకున్నాను నేను. ఈ యూట్యూబ్ అనేది వాడే పెట్టిచ్చాడు. వాడి దగ్గర మెల్లమెల్లగా నేర్చుకున్నాను. వాడు కాలేజీ నుంచి వచ్చి మళ్ళీ నాకు చెప్పాలంటే కొంచెం విసిగిపోయేవాడు. ఇంకా వాడి దగ్గర అలా చూసి ఎలా చేయాలో అలా ఎడిటింగ్ అంతా నేర్చుకున్నాను. అందుకే ముందు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయన్నమాట.